పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ యొక్క వాక్యమును వినాలని, ఈ యొక్క వాక్యమును మేము అర్థం చేసుకోవాలని ప్రభా, నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ఉండగా మా మొరను అంగీకరించి మాకు వినగలిగిన చెవులను మాకు అనుగ్రహించి నీ వాక్యములోని సత్యములను మాకు బయలుపరచమని నాయన, నిలబడినటువంటి నీ సేవకుడిని మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృప ద్వారా మనల్ని ఆయన ఆదరించి మరి యొక్క ఆదివారంలో అనగా రూపాంతర ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు చదువుకున్నటువంటి మూల పాఠ్య భాగాలను చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకున్నట్లయితే ఈ వాక్య భాగము యొక్క శక్తివంతమైనటువంటి ప్రకటన ఇక్కడ మనకు వెలువడింది. ఇక్కడ దేవుడు దుఃఖాన్ని, అంటే ఈ 61వ అధ్యాయంలో అంతా కూడా ఆయన దుఃఖాన్ని లోతైనటువంటి ఆనందంతో ఆయన దీనిని భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఈ పాత నిబంధన పాఠ్యభాగం మనకు తెలియజేస్తూ ఉంది. అది ఎలా అంటే, తన ప్రజలను తన స్వంత నీతితో అలంకరించి ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే స్తుతి మరియు పవిత్రతను తీసుకోవడానికి వారికి వీలు కల్పిస్తాడు అని ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క అలంకరణ గురించి ఆయన మనకు ఇక్కడ పాత నిబంధన పాఠ్యభాగంలో మనకు వివరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే విధముగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలని మనం చదువుకున్నాము. అక్కడ మనకు ఉండేటువంటిది ఏంటంటే, క్రైస్తవ పరిచర్య తనను తాను ఆయనను ప్రమోట్ చేసుకోవడం కంటే కూడా ఎవరిని ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు అని అంటే, యేసు క్రీస్తును ప్రభుగా ప్రకటించడంపై దృష్టి పెడుతూ పరిచారకులు ఎలా ఉండాలి, పరిచారకులు సేవకులుగా ఉండాలి అని ప్రకటన చేస్తూ ఆయన దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి 3వదిగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26, 27 లేదా 29, 31 వరకు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు కనబడేటువంటి ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటి అని అంటే, స్వార్థపరులకు కాకుండా వినయపూర్వకమైనటువంటి శిశువులకు, అంటే శిష్యులు, ఇక్కడ మనం శిష్యులను అర్థం చేసుకోవాలి. లేదా ఎవరైతే తనను తాను తగ్గించుకుని పసి పిల్లల వలె ఉంటారో, దేవుని దగ్గర నేర్చుకోవాలి అని అనుకుంటారో, వారికి రాజ్య రహస్యాలను వెల్లడించేందుకు యేసుక్రీస్తు తండ్రిని స్తుతించి ప్రార్థించి ఆయన వేడుకుంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే పెద్ద పెద్ద జ్ఞానులకే అందనటువంటిది మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి నీవు అందిస్తున్నావు నాయన అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ శిశువులకును మరియు జ్ఞానులకును, శిశువులు వేరు, జ్ఞానులు వేరు. జ్ఞాన సంపన్నులైనటువంటి వారికి కూడా తెలియనటువంటి విషయాలను దేవుడు ఎవరికి బయలుపరుస్తూ ఉన్నాడు? మనలాంటి వాళ్ళకు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దీనంతటికీ మూలమైనటువంటి అర్థము ఏమిటంటే, దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యము నీ చేతిలో ఉండడమే. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా రకరకాల పండుగలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, కానీ మనకు మాత్రము ప్రతి ఆదివారము కూడా పండగే. ప్రతి ఆదివారము కూడా పండగే. ఎందుకో తెలుసా? నీ కొరకు ఆయన చనిపోయినటువంటి యేసయ్య, మరణించినటువంటి వాళ్ళు మరణించి వాళ్ళు ఏమైపోతారు అనేది మనకు బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నీ కొరకు మరణించి ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినము మనకు ప్రతి ఆదివారము పండుగే. హల్లెలూయా. మనకు ప్రతి ఆదివారము పండుగే. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. విన్నారా?
ఆయన సన్నిధిలో మనకేముంది? సంపూర్ణ సంతోషము. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటాడంటే, మేము ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాడు అని అంట? యేసు క్రీస్తుని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా మన సొంత ప్రయోజనాల గురించి, మన సొంత డాంబికమైనటువంటి మాటల గురించి, మన జ్ఞానం చాలా గొప్పదనో లేదో ఎవరు తెలియనటువంటి విషయాలను నేనే తెలుసుకుని మీకు చెప్తున్నాను, ఇలా రకరకాలుగా సేవకులు కొంతమంది చేసేటువంటి వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత గొప్ప వాడు అనంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు, తనకు తానుగా గొప్ప వాడుగా ప్రకటించుకున్నటువంటి వాడు ఒకరోజు కింద పడిపోయాడు. కళ్ళు కనపడలా, పొరలు రాలే. యేసయ్యను చూశాడు, తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యను చూశాడు, తనను తాను తగ్గించుకున్నాడు. యేసయ్యనే అడిగాడు, ఎవడు నువ్వు అని అన్నాడు. నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. వెంటనే తన జీవితం మారిపోయింది. ప్రియమైనటువంటి స్నేహితుడా, ప్రియమైనటువంటి బిడ్డ, ఇక్కడ గమనించవలసినటువంటి ఈ రెండు మనకు ఇచ్చినటువంటి 5-6 వచనాల యొక్క సారాంశం ఎంత గొప్పగా ఉన్నదంటే, ఈ 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు కోసం మనము అనుభవించేటువంటి శ్రమలలో మనకు ఆదరణ ఉన్నది అనేది మనం గ్రహించాలి. మనకు ఏమున్నది? ఆదరణ ఉన్నది. దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ సందేశము దేవుని నుండి వచ్చింది అని మనం గ్రహించగలిగితే, దేవుడు మనకు ఏమి చెప్పాడో అది ఆయన స్వరము గుండా మనకు వచ్చింది అని నువ్వు నమ్మగలిగితే, ఇది మానవుల ఆలోచనను బట్టి వచ్చింది కాదు అని నువ్వు గ్రహించగలిగితే, నీవు దానిని విశ్వసించి ఇతరులకు సువార్త ద్వారా నువ్వు తెలియజేస్తావు. కానీ నీవు ఆయన దగ్గర నుంచి వచ్చింది అని నువ్వు విశ్వసించలేకపోతే, నీకే విశ్వాసం లేకపోతే నీవు ఇతరులకు ఏం చెప్పగలవు? అవునా కదా? అయితే మొట్టమొదటి ఏం చేయాలి? మనం విశ్వసించాలి. మనము విశ్వసించి, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక వస్తువుని ప్రమోట్ చేయాలి అని అంటే, ఆ వస్తువుని ప్రమోట్ చేసేటువంటి విధానంలో ఆ కంపెనీ టీషర్ట్లన్నా లేదా ఏ వస్తువునైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ బొమ్మ, టీపుడి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని షర్ట్ మీద ప్రింట్ చేసి దాన్ని వారు వేసుకుని అక్కడ నిలబడుకుంటారు. వాడు ఏం మాట్లాడుతున్నాడో అనే దానికంటే కూడా మన కన్నులు ఎక్కడికి వెళ్తాయి? ఆయన షర్ట్ మీద ఉండేటువంటి ఆ రూపం గురించి లేదా ఆ పిక్చర్ గురించి మనం వెళ్తాయి. దానిని చూసిన తర్వాత, ఓహో, దీనిని అమ్మేటువంటి వాళ్ళు అని అనుకుంటా. నంబర్ 1. నంబర్ 2, నీ కన్నులు అక్కడికి చేరాయి, నీ చెవులు అక్కడ విన్నాయి. బట్ నువ్వు టేస్ట్ చేయాలి అని అంటే వాడు ఏం చేస్తాడు? ఒక శాంపుల్ గా కొంత నీకు ఇస్తాడు. సపోజ్ కాఫీ ఉంది, కాఫీ చేసేటప్పుడు కొంచెం కాఫీ ఆయన తయారు చేసి మనకు కొంచెం శాంపుల్ గా చిన్న కప్పులో ఇచ్చి మీరు ఇది తాగండి అని అన్నప్పుడు, మనము రుచి చూచినప్పుడు దానిని కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం. అందుకని ఈ దేవునిని మనము కనులతో చూసాము, విశ్వసించాము. అప్పుడు ఆయన ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకున్నాము. రుచి చూసి తెలుసుకున్న తర్వాత మనము చేయాల్సింది ఏంటంటే ఆయనను మనం ప్రకటించాలి. అయితే మనలను మనము ప్రకటించుకోవడం కాదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యేసయ్యని ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన మహాకృప చేత దేవుడు ఈ అద్భుత సువార్తను మనకు అప్పగించాడు. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన ఎవరైనా కరుణా సంపన్నుడు. మనము దేవుని కృపయందు మాత్రమే మనము ఆనందించాలి. క్రైస్తవం దేవుని కృపా సువార్త అంటుంది, అంతా ప్రభువే చేశాడు, అంతా
ప్రభువే చేశాడు. నీవు రక్షణ కోసం చేయవలసింది ఏమీ లేదు, కానీ ఈ సువార్తను నీవు నమ్మి మనము యేసునందు మొట్టమొదటి ఉంచాల్సిందేంటి? విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు విశ్వసించితేనే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను క్లీన్ చేస్తూ ఉంది. యేసు వద్దకు రావాలంటే విశ్వాసమే ఏకైకమైనటువంటి మార్గము. హల్లెలూయా. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉండేటువంటి మాట మనకందరికీ తెలుసు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యం. ఎంత మంచి మాట చూడండి ఇది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం ఉండాలి. యేసు మన కొరకు చేసినటువంటి శిలువ బలియాగము మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. మన వ్యక్తిగత జీవితాలకు దానిని మనం అన్వయించుకోవాలి. అదే రక్షణ. ఎప్పుడైతే దానిని విశ్వసించి మన వ్యక్తిగత జీవితాలకి దానిని అన్వయించుకుంటామో అదే రక్షణ. నీవు దేవుని కొరకు చేసింది కాదు, ఇది నువ్వు దేవుని కోసం చేసింది కాదు, దేవుడు నీ కొరకు చేసిందే రక్షణ కార్యం. అంతే కదా. నువ్వు దేవుని కోసం ఏం చేసావు? దేవుడే నీ కొరకు రక్షణ కార్యం చేశాడు. అదే ఆయన శిలువ యొక్క బలియాగం. హల్లెలూయా. ఈ రోజు నీవు రక్షించబడ్డావు అని అంటే ఆయన చేశాడు. అదే పౌలు అంటూ ఉన్నాడు. పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రం క్రింద ఉండేవాడు. మనకందరికి తెలుసు కదా. పౌలు ధర్మశాస్త్రం క్రింద ఉండేవాడు. ఆ తర్వాత పౌలు యేసును దమస్కు మార్గములో ఆయన కలుసుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కలుసుకున్నాడు? పడిపోయాడు, కళ్ళు రాలిపోయి కనబడ్డా. యేసుని రక్షకుడుగా అంగీకరించాడు. అప్పటి నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ముందున్న వాటికై వెనుకుండేటివి మర్చిపోయాడు. హల్లెలూయా. ఒక్కసారి కూడా ఆయన వెనకకు తిరిగి చూసుకోలేదు. ఆ పాట ఉంది కదా, ఏమది? ముందున్న వాటికై ఏదది? సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత మలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా. మనము ఇలాలో జీవించాలి అనంటే ముందున్న వాటికై మనం పరిగెట్టాలి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఫిలిప్పీయులకు రాస్తూ ఉన్నటువంటి మాట 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఆయన ఏమంటున్నాడు? ఎంచుకున్నాను అంటున్నాడు. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని ఫిలిప్పీ 3:9, 10, 11 మనకు కనబడుతూ ఉంది. సమస్తమును ఆయన ఎలా ఎంచుకున్నాడంట? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఒకప్పట్లో అంట ఒకరు అన్నారు, మనం ఇంట్లో తిని ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్ళి దాన్ని వదిలేసేవాళ్ళం అంట. ఇంట్లో తిని బయటకు వెళ్ళి వదిలేసాం. ఇప్పుడు ఈ మంచి ఆహారం వదిలిపెట్టి బయట అంతా రకరకాల కలర్లు తినేసి ఇంట్లో వచ్చి కూర్చుంటున్నాం. ఎంత భయంకరంగా ఉంది కదా అన్నమాట. అతను ఎంచుకున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు అంటాడు పౌలు. దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడో ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనకు చెప్తూ ఉన్నాడు. మనకు క్రీస్తు నీతి కావాలి.
క్రీస్తు ఇచ్చేటువంటి నీతి వస్త్రములే మనము ధరించాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు రక్షకుడిని ప్రసాదించాడు అనేటువంటి విశ్వాసం నీలో ఉన్నదా? మన రక్షణకు ఆధారము దేవుని కృపయే. మనకు రక్షణకు ఆధారం ఏమిటి? దేవుని కృపయే. కృప అనగా ఉచితమైన అనుగ్రహం. నువ్వేమి ఇవ్వలేదు దానికోసం, నీవేమి ఇవ్వలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు నందలి మన విశ్వాసము కేవలము మానసికము కాదు, క్రీస్తు నందు నూతన జన్మము ఇది అనేది మనం గ్రహించాలి. క్రీస్తు నందు మనం అదేంటి? నూతన జన్మము. ఎస్, న్యూ బోర్న్. ఖచ్చితంగా మనలో మార్పు తీసుకుని వస్తుంది. అదే అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కు మార్గములో మార్పు చెందినటువంటి విధానం. యేసయ్య ఈ రోజు చూపించినటువంటి రూపాంతరం ఏంటో తెలుసా? 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలం. మనకందరికి తెలుసు, ఆయన వెళ్ళాడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన రూపం ఎలా ఉంటుందంట చూడండి, 17వ అధ్యాయంలో ఉంటుంది. 3వ వచనంలో ఆయన 2వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయు వారిని కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండెను. ఇంకొక దగ్గర రాయబడింది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ చాకలి కూడా ఉతక లేనటువంటి కాంతితో ఉన్నదట ఆయన ప్రభావము. వెంటనే వీళ్ళు అంటున్నారు, ప్రభువా ఇది భలే ఉంది, ఇక్కడ 2 పరశాలలు కట్టేద్దాం, ఇక్కడే ఉందామని అనుకుంటారు. ఎందుకంటే అంత సంతోషం ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది ఆయనలో. ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క సువార్త మనకు ఒక నూతనమైనటువంటి జన్మనిచ్చింది. ఈ సువార్తను ప్రకటించువారు పరిశుద్ధాత్ములై లేదా పరిశుద్ధులై ఉండాలి. దానిలో ఏ దాపరికము కుయుక్తి మనలో ఏ కోశాన ఉండకూడదు అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అంటే మన స్వార్థము గురించి, మన పద్ధతుల గురించి, మనల్ని మనం ప్రమోట్ చేసుకునేదానికి సేవను మనము ఉపయోగించుకోకూడదు. కానీ సేవ ఎలా ఉండాలి అని అంటే, నీవు ఎక్కడ వెళ్ళినా క్రీస్తు నీలో కనబడాలి కానీ నువ్వు కాదు. అర్థమవుతుందా? ఆయన అంటాడు, నేను క్రీస్తును ప్రకటించుటకే వచ్చాను గాని నన్ను నేను ప్రమోట్ చేసుకునేదానికి నేను రాలేదంటాడు. చూడండి, ఇంకొక మాట మీకు చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లోనే మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, దేవుని యొక్క కాడిని మనము మోయాలి అని అనుకున్నప్పుడు దానిని ఎప్పుడు మనము పక్కన తీసి పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకేమొస్తాయో తెలుసా? ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అందుకనే పౌలు అంటాడు, ముందున్న వాటికై పరిగెత్తండి కానీ వెనకున్నటువన్నిటినీ విడిచిపెట్టండి. నీవు దేవుని కార్యాలు చేయాలని ఇష్టపడ్డావా? ఆశపడ్డావా? ఎత్తుకున్నావా? నడువు. అంతేకాని ఒకవేళ దానిని నీవు ఆపితే శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి శ్రమ, కుటుంబములో శ్రమ, అన్ని రకాల శ్రమలే. కారణం ఏంటి? వాగ్దానము చేశావు, దేవా ఇదిగో నేను నీ కార్యములనే చేస్తాను అని నోరు జారితే యు హ్యావ్ టు డూ దాట్. హల్లెలూయా. ఖచ్చితంగా చేయాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, నీ సేవకుడుగా లేదా నేను ఉంటానయ్యా అని వాగ్దానం చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి. దేవుడు పిలిచినప్పుడు, లేదా ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మినటువంటి వాడిగా, క్రీస్తును ఎరిగినటువంటి వాడుగా, క్రీస్తు కార్యములు చేసేటువంటి వాళ్ళకి నీవు సహకారాన్ని అందించవచ్చు. ఫైనాన్షియల్ గా కావచ్చు, వాళ్ళకి ఏదైనా సహకారం అందించవచ్చు. కానీ నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకుంటావు చూడు, అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరిగి చూడకూడదు. ఒకవేళ తిరిగితే, నీవు ప్రమాణం చేసి తిరిగితే అప్పుడు నీకేమొస్తుందంట? ఆయన అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మశక్తితో ఆత్మ పలికించేటువంటి మాటలనే మనం పలకాలి కానీ
తేట మనస్సాక్షి కలిగి ఉండాలి గాని, ఇతరులు ప్రభువునందు నమ్మునట్లు వారిని ప్రభువద్దకు మనం నడిపించాలి గాని, రకరకాల జోకులు, ఊర్లో ఉండే సమస్యల యొక్క కథలు ఇవన్నీ తీసుకొచ్చి ఒకసారి సంఘం నవ్విందంటే దాన్ని మళ్ళా రిపీట్ చేసి అబ్బా వీళ్ళు నవ్వుతూ ఉన్నారని కథలు చెప్పేటువంటి సువార్త కాదు మనది. సూటిగా నీకు గుచ్చుకోవాలి నీ హృదయంలో. వాక్యము అంటే రెండంచగల ఖడ్గము, ఎముకలనే కాదు మూలిగలనంత వరకు చేరాలది వాక్యం. హల్లెలూయా. అది దేవుని యొక్క నడిపింపు. 2 పాటలు పాడి ఏదో ఆనందపడిపోయేసి సరిపోయిందిలే అనుకునేటువంటి జీవితం కాదు సువార్తను ప్రకటించడం అంటే. సువార్తను ప్రకటించి వారి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని సంఘములోకి తీసుకొచ్చిన తరువాత సంఘము దినదినాభివృద్ధి చెందుతూ నిత్యము వారి యొక్క పాత్ర నింపబడుతూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పొంగి పొరలి ఇతరులను తాకు విధముగా నీ జీవితం ఉండాలి. లేదా మన వల్ల దేనికి నీ ఉపయోగం లేదు. మన వల్ల దేవునికి ఉపయోగం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్టుడైనటువంటి సైతాను ప్రస్తుతం ఈ లోకములో ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా పిలువబడేటువంటి సాతాను, వీడు అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలిగిస్తాడు. ఏది చేసినా అలాగే ఉంటుంది, అంతేలే. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సువార్త అర్థమో కాదు. మనలాంటి వాళ్ళకే, క్రైస్తవులుగా ఉండేటువంటి వాళ్ళకే. ఇటుకలు పేర్చడం అంత ఈజీ కాదండి. ఒక్కొక్క ఇటుకను సిమెంట్ పోసి దాని అలైన్మెంట్ చూసుకుంటూ గోడ కట్టడము చాలా కష్టం. దానికి జ్ఞానం అవసరం, అనుభవం అవసరం. గోడ కట్టడము ఎంత కష్టమో దానికి పూత వేయడం కూడా అంతే కష్టం. తర్వాత పెయింట్ వేయడం కష్టమని మనం అనుకుంటాం. మనం పెయింట్లే చూస్తాం. మనం ఏం చూస్తాము? పెయింటే చూస్తాం. కానీ కష్టముతో కూడినటువంటి ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చాలన్నా దాని కొరకు తాపత్రయపడతారే, శ్రమ పడతారే దేవుని యొక్క సేవకులు. వాళ్ళు గొప్పవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ లోకంలో దేవునికి కావాల్సింది వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి సంఘములో చేర్చిన తరువాత సేవకుడు ఏం చేయాలి? నిత్యము వారిని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ద్వారా వారికి దేవుని యొక్క వాక్యమును వారికి రోజు పసి పిల్లలకు తినిపించినటువంటిగా వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో, మింగలేనటువంటి వాళ్ళకి మెత్తగా పిసికి కొంచెం కొంచెం పెట్టి వాళ్ళని పవిత్రులుగా చేస్తూ నిత్యము ఉదక స్నానం చేయించగలిగిన వాడే సేవకుడు. అదే పౌలు అంటూ ఉన్నాడు, మన సొంతంగా మనము మన డాంబికానికి, మన హోదానికి చూపించుకునేదానికి కాదు సేవ చేయడము. నీవు రక్షింపగోరితే నిన్ను రక్షించుటకు రక్షకుడు సిద్ధంగా ఉన్నాడనేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యమే వెలుగు. యేసే నీకు వెలుగు. ఆయనే నీకు వెలుగు. నీవు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నీకు వెంటనే ఆయన మీకు కనువిప్పు కలిగిస్తాడు. ప్రార్థన ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ప్రార్థన నీ హృదయంలో నుంచి రావాలి. యేసుక్రీస్తు మహిమ సువార్త, ఎందుకంటే క్రీస్తు మహిమను అది బయలుపరుస్తుంది కనుక నీవు అలా ఉండాలి. ఈ 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ముందు వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ ఉంటాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తుంది? గ్రుడ్డితనము కలుగ చేసెను. మానసిక అందులు యేసుని చూడలేరు. పైకి క్రైస్తవులమే, యేసు నామం పెట్టుబడినటువంటి వాళ్ళమే, అన్ని ఉన్నాయి మనకు. కానీ మనం యేసుని చూడలేని పరిస్థితిలో ఉన్నాము. అటువంటి వారి కోసము ఈరోజు సువార్త పాఠంలో ఉండేటువంటి భాగాన్ని చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనమును అక్కడ చదివితే, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని
నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఏమంటున్నాడు అక్కడ? సమస్తమును నా తండ్రి చేత నాకు అథారిటీ యాజ్ ఎ సన్. తండ్రి కుమారుడు ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు కాకును మరి ఎవ్వడును తండ్రిని ఎరగడు అంటున్నాడు. తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా పాలించేటువంటి వాడా, నీ నోటి ద్వారా ఈ లోకములు, ఈ భూమి, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఒక్క నీ నోటికి ఉండేటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి ద్వారా తయారు చేసినటువంటి వాడా అన్నటువంటి తండ్రిని వేడుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు అంటారు, మనము కిందికి దిగి వెళ్ళి మానవులు కట్టేటువంటి ఆ కట్టడాన్ని చూద్దాము అనేటువంటి మాటలు మనం గమనించలేతే మన స్వరూపముతో మానవుని చేద్దాము అన్నటువంటి మాటలు చూస్తే తండ్రి వేరుగా, కుమారుడు వేరుగా లేడు, పరిశుద్ధాత్ముడు వేరుగా లేరు. వారు ముగ్గురును కలిసి ఒకరికి ఒకరు మాట్లాడుకుని మనలందరినీ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25లో ఆయన అంటాడు, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. ఇంకొక మాట మనం చూద్దాం. ఆది కాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండము మెల్కీసెదకు సందర్భంలో అక్కడ మనకు ఆ మాట దొరుకుతుంది. ఆది కాండము 14వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాడు, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన. చూడండి, మెల్కీసెదకు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన. ఎవరు ఆశీర్వదింపబడ్డారు అక్కడ? ఇక్కడ యేసయ్య అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న పిల్లల వంటి మనస్సులు పెద్దలు అలవర్చుకోవాలి. చిన్నపిల్లలు లాగా మనం ఉండాలి అనంటే దాని అర్థం ఏమిటనంటే నేర్చుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనతో మనకు అమ్మ బయట వెళ్తూ నీకు నేను వచ్చేటప్పుడు ఏదన్నా ఒక తాయిలం తెస్తాను అని అన్నదనుకోండి, మన ఆశలన్నీ ఎలా ఉంటాయి? మా అమ్మ నాకు వచ్చేటప్పుడు ఏదో తెస్తాది అనేటువంటి ఆశ కలిగి ఉంటుంది. మనం కూడా దేవుడు ఏం చెప్పాడు, మనకు ఏం వాగ్దానం చేశాడు? నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్ళినప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఆయన నడిపిస్తాడు. అంతేకాదు మిమ్మల్ని ఒప్పిస్తాడు. చిన్న పిల్లల వంటి మనస్సులు మనము అలవర్చుకోవాలి. ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనకందరికి తెలిసినటువంటి మాటే. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. డిసైడ్. దానికి ముందు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసు క్రీస్తును ఎరుగుటయే మనకేంటంట? నిత్య జీవము. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము
27 దాకా చదువుకున్నాం కదా, 28వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. అక్కడ ఉంటుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తానంటాడు ఆయన, విశ్రాంతిని కలుగజేస్తును. దానికి ముందు చూస్తే ఆ సందర్భాన్ని, కొరాజీను బెత్సయిదా పట్టణములు యేసుని తిరస్కరించాయండి. కొరాజీను అనేటువంటి ప్రాంతము, బెత్సయిదా పట్టణస్థులు యేసును తిరస్కరించారు. ప్రభువు ఈ పట్టణాలను గద్దించాడు. యెరూషలేమును కూడా ఆయనను నిరాకరించింది. యెరూషలేము కూడా ఆయన నిరాకరించింది, నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ప్రభువు సమస్త జనులకు ఎవరి కోసమైతే ఆయన వచ్చాడు, ఎవరి కోసం ఆయన రావాలని ఉన్నాడు, ఎవరి కోసమైతే వచ్చాడు, అందరూ కూడా ఆయనను విభేదించారు, ఆయనను తిరస్కరించారు, ఆయనను గద్దించారు, ఆయన్ని తోసివేశారు, ఆయనను సిలువ వేశారు, ఆయన వద్దు అనేశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ప్రభువు ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనులకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను నన్ను కూడా సమస్త జనులకు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు, ప్రయాసపడి భారము మోయొచ్చున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా, యూదులారా, గ్రీసు దేశస్థులారా కాదు. ఏమంటున్నాడు ఆయన? ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఏం చేస్తానంటున్నాడు? ఆయనకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అంతేకాదు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క మీరేం చేయాలంట? పసి పిల్లల వలె మీరేం చేయాలి? నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? సమస్తమైన జనులారా నా ఎందుకు రండి అంటే సరిపోతుందా? లేదు. ఏం జరగాలి? ఆయన ఎవరు? కొరడా ఎత్తి కొట్టేవాడు కాదు, నీ చెవులు పిండేవాడు కాదు, నీకు తోడబెల్లం పెట్టేవాడు కాదు, నీకు వాతలు పెట్టేవాడు కాదు. ఆయన చెప్పుకున్న మాట ఏంటో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీరు నా యొద్ద ఏం చేయాలి? పసి పిల్లల వలె మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే అక్కడ ఏముంది? ప్రయాసపడి భారము మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా వచ్చేయండి, ఈడ లోపల ఎంటర్ అయిపోతే చాలు అని కాదు. వచ్చిన తరువాత ఆయన క్యారెక్టర్ని ఆయన చూపించుకుంటున్నాడు. ఆయన అంతా సాత్వికము కలిగిన దేవుడు అంటండి. హల్లెలూయా. నేను దీన మనస్సు కలిగినటువంటి వాడను అంటే, నీవు నానా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు, నా తండ్రి అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు, నా దేవా అని పిలిస్తే ఆయన పొంగిపోతాడు. ఎందుకంటే ఆయన అంటాడు శిష్యులతో, శిష్యులారా మీరు అనుకుంటూ ఉన్నారు, ప్రభు వచ్చాడు కదా ఆయన కూర్చేయండి, ప్రభు వచ్చాడు కదా ఆయనకి బల సిద్ధపాటు చేయండి, ప్రభు వచ్చాడు కదా అని రకరకాల మీరు ఆవరాక్షలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నా పేరు చెప్పుకుని మీరు ముందు కూర్చుంటున్నారు. ముందు ఫ్రంట్ సీట్లు ఇట్లేదంటే, దానికి బట్టలు ఇట్లేదేంటి, వైట్ బుక్ వేయాలి కదా, వైట్ ఇదేయాలి కదా, పాస్టర్ గారు ఎక్కడ కూర్చుంటారు అని మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటున్నారే. నేను ఎలా వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చానో తెలుసా? పరిచర్య చేయించుకున్నటకు నేను రాలేదు, కానీ పరిచర్య చేయుటకు నేను వచ్చాను. నా ప్రియమైనటువంటి డిసైపుల్స్, నా శిష్యులారా మీరు కూర్చోండి అని ఆయన నడుముకు దట్టి కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు తుడిచినటువంటి ఆయన యేసయ్య. హల్లెలూయా. అందుకని అంటాడు, నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? ఎలా అనగా నా కాడి ఎలా ఉంటుంది? చాలా సులువుగాను, నా భారము తేలికగాను ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నీవు మోసేటప్పుడు నీ పక్కన ఆయన ఉంటాడు. నీవు మోసేటప్పుడు నీ పక్కన ఆయన ఉంటాడు. పెట్టుకున్నప్పుడు నీకు భారం అనిపించవచ్చు. ఈ కాడి అందుకనే
కీర్తనలో ఒక మాట ఉంటుంది, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆ కాడి పెట్టినటువంటి వాడు ఎవరో కాదు, దేవుడే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఐఎమ్ రిపీటింగ్. యవ్వన కాలమున కాడి మోయుట అంటే యు ఫీల్ ఆల్వేస్ యు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ తల్లిదండ్రులకు నీవు విధేయుడిగా ఉండి యవ్వన కాలమున కాడిమోయి నీ ఇంట్లో నీ బాధ్యతలు నీవు స్వీకరించు. నీ తల్లికి నీ తండ్రికి నిన్ను బహుమానంగా ఇచ్చాడు దేవుడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుడు. నీ వల్ల నీ తల్లిదండ్రులకు ఏం ఉపయోగం ఈ లోకంలో? దేవునికి విధేయుడిగా ఉండాలి. దానికి ముందు ఏం చేయాలో తెలుసా? నీ తల్లికి నీ తండ్రికి నీ విధేయుడిగా ఉండాలి. వారి యొక్క మాటలను గౌరవించాలి. కాడిమోయడం అంటే మనం అనుకుంటాం దేవుని సేవ చేయాలని అనుకుంటాం. యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? 30 సంవత్సరాల వరకు 12 సంవత్సరాల వరకు ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి యేసయ్య 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కుటుంబం అనేటువంటి కాడిని మోసాడు ఆయన. He took the responsibility of the family and he worked with his father. తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఈ లోకానుసారమైనటువంటి తండ్రికి ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు కూడా. ఒకసారి వాళ్ళ తల్లి అడుగుతుంది, అయ్యా ఎక్కడున్నావు నువ్వు? మమ్మల్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని యేసయ్యని అడిగినప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి పని మీద నేను ఉండాలి అని నీకు తెలియదామా అంటాడు. ఆ మాటలన్నిటినీ ఆమె హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంది. ఇతరులు అనుకుంటారు వాళ్ళ నాయన ఏదో చెప్పాడేమో, యేసేపు ఏమైనా చెప్పాడేమో, నాయన యెరూషలేము పోతున్నావు కదా, ఆడకు పోయినప్పుడు చెక్క పని చేసేదానికి ఆ ఉలి ఒకటి తీసుకొని రా అని చెప్పాడేమో, అందుకని ఆ ఉలి తీసుకొచ్చేదానికి వెళ్ళాడేమో అని అనుకోని ఉండొచ్చు వాళ్ళంతా. నో, బట్ ఈ లోకములో యేసేపుకు సంబంధం లేకపోయినా ఈ లోకానుసారమైనటువంటి తండ్రిగా ఉన్నటువంటి ఆయనకు అవసరం 30 సంవత్సరాలు, అంటే 12 నుంచి 30 సంవత్సరాల వరకు తండ్రికి విధేయుడిగా ఉంటూ తండ్రి పనిలో ఉండి యవ్వన ప్రాయమ రక్తముతో ఆయన నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించారు. ఎక్కడ కూడా ఆయన విధేయతను కోల్పోకుండా, ఎక్కడ కూడా నా మార్గాన్ని మీరు చూడండి, నా మార్గంలో మీరు ప్రయాణించండి అని చెప్పినటువంటి దేవుడు ఎప్పుడు కూడా నీకు మంచి మార్గమని దేవుడు ఇచ్చాడు, కానీ ఆయన వేరే మార్గం కూడా పోలేదు. ఇది రెస్పాన్సిబిలిటీ అనంటే. మనం మనకిష్టం వచ్చినటువంటి విధానంలో తల్లిదండ్రులను విడిచి వాళ్ళని ఏడిపించుటకు, వాళ్ళని ఇబ్బంది పెట్టుటకు, మనకిష్టమైనటువంటి సంతోషాలతో సుఖభోగముల కోసం మనము వెంపర్లాడుతూ దేశాన్ని తిరుగుతూ ఉంటారేమో కొంతమంది. కానీ చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులను మనం వయసులో ఉన్నప్పుడే 30 సంవత్సరాల లోపే ఉద్యోగంలో జాయిన్ అయ్యి తల్లిదండ్రులకు కొంత ఊరటను ఇవ్వగలిగితే వాక్యమును నెరవేర్చినటువంటి వారముగా మనం అవుతాం. స్వార్థము కొరకు కాదు, అదే అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. యేసయ్యను ప్రకటించాలి, గాని నీ తల్లిదండ్రులను లోకంలో గొప్పగా చూపించాలి. నా తల్లి నన్ను కన్నది, నా తండ్రి నన్ను పెంచాడు, వాళ్ళు నన్ను పెంచకపోతే మనకు అదే చెప్పేది. ఒక ఇటుక మీద ఇటుక పేర్చడం అనేది చాలా కష్టం అండి. దాని మీద కోట్ వేసుకున్నంత మాత్రాన కోట్ పైకి చూడకూడదు, కానీ దాని వెనకాల ఉండేటువంటి ఫ్లష్ ఉంటుంది కదా, మన బాడీ. ఎవరిచ్చారది? ఈ లోకంలో నీ తల్లిదండ్రుల ద్వారా నీకు అది వచ్చింది, సంక్రమించింది. బి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. యేసయ్య అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని కాదు అని మీరు నిరూపించడం చూద్దాం. చాలా మంది అంటారు 30 సంవత్సరాల దాకా ఈ బైబిల్లో రాయబడలేదు, యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, జ్ఞానం సంపాదించుకున్నాడని అభూత కల్పనలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆయన అంటాడు, నేనే మార్గాన్ని. తల్లిదండ్రులకు నేను విధేయుడిగా ఉన్నానయ్యా, వాళ్ళకి నేను సహాయం చేశాను అంటాడు. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము ఎలా ఉంటుందంట, తేలికగాను ఉంటుంది. యేసు ఒక జాతిని కాక ఆయన సర్వ మానవతను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనులారా,
సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ పిలుపును ఆయన ఇస్తూ ఉన్నాడు. యేసు యొక్క సువార్త మానవత అంతటిని ఉద్దేశించినటువంటి సువార్త, అంతేగాని ఏ ఒక్కరికో చెందినటువంటిది కాదు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన చేతులు ప్రపంచాన్ని అంతటిని చూస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరిని చూసినా, ఈ లోకంలో దేవుడు అని పిలువబడేటువంటి ఏ ఒక్కరిని చూసినా, ప్రపంచము మొత్తము ఈ భూగ్రహానికి సెంటర్ పాయింట్ లో జన్మించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. సెంటర్ పాయింట్ యెరూషలేములో ఆయన జీవించాడు. భూమధ్య రేఖకు గీత చూస్తే అక్కడ వస్తుంది. ఏ ఊరుకో ఏ వీధికో సంబంధించిన వాడు కాదండి దేవుడు. నీవు విశ్వసిస్తే ఇశ్రాయేలుకు మాత్రమే ఇది పరిమితం కాదు. ప్రతి మానవునికి వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పిలుస్తూ ఉన్నాడు. రక్షణ, శరీరాత్మలకు శాంతి, విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. చూడండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మళ్ళా చదువుకుందాం. 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము ఉంటుంది, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చురుకు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు? అయ్యా, జ్ఞానులకు వదిలేసి నీవు పసి బాలురకు నీ యొక్క గొప్పదానాన్ని చూపించావు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ప్రత్యక్షంగా రాస్తూ ఉన్నాడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చురుకు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి వాళ్ళు తొలగిపోయి ఉన్నారు. అయిపోయింది అక్కడికి చాప్టర్. కీర్తన గ్రంథంలో 38వ అధ్యాయం 4వ వచనం అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 38:4, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, వాటినన్నిటినీ తీసివేస్తాను. సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్ద వచ్చి నా గాడిని ఎత్తుకొని నేర్చుకోండి. పాపం అనేది దుర్భరమైనటువంటి బరువు అండి. పాపం అనేది ఒక దుర్భరమైనటువంటి బరువు. పాపం అనేటువంటి కాడి మోయరానిది. పాపికి శాంతి కరువై ఉన్నది. పాపికి శాంతి లేనే లేదు, విశ్రాంతి కూడా లేదు. యేసు సిలువ యందే ఆయన సిలువను చూసినప్పుడు ఆ సిలువ మీద ఆయన పొందినటువంటి గాయములు మనకు గుర్తు రావాలి. ఆయన చేతులలో మేకుల నుంచి కారినటువంటి రక్తముని కళ్ళల్లో పడాలి. ఎందుకు అని అంటే, ఆషామాషిగా నీకు రక్షణ రాదు. నీ విశ్వసించాలి. యేసు సిలువ యందే పాప భారము తొలగిపోతుంది అనేటువంటి గ్రహింపు నీలో రావాలి. మన పాప భారమును ఆయనే మోసాడు. ఆయన ద్వారానే నీకు నాకు పాప విమోచన ప్రసాదిస్తుంది, ప్రాప్తిస్తూ ఉంది. యేసు రక్తము ద్వారానే నీ ఆత్మకు శుద్ధి. ఆయన రక్తము ద్వారానే నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. దేవునికి సమర్పితమైనటువంటి సేవా జీవితము ధన్యమైనది అని నువ్వు నమ్మి నీ విశ్వాసము ద్వారా ఆయనను నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించుకున్న తర్వాత మాత్రమే నీవు వారసురాలుగా ఉంటావు. గాని ఈ లోకంలో జంతువులు కూడా పిల్లలు పడుతున్నాయి. ఈ లోకంలో జంతువులకి పిల్లలు పడుతున్నాయి, పక్షులకి పిల్లలు పడుతున్నాయి, మనుషులకి పిల్లలు పడుతున్నారు. ఇది మామూలే, సహజమే. బట్ ఎవడైతే రక్షింపబడతారో, ఎవరు రక్షణ సువార్తని అర్థం చేసుకుని దేవుని వైపు మళ్ళుతాడో, ఆయన మార్గాన్ని చూస్తాడో, ఆయన సిలువను చూస్తారో, వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో నిర్లక్ష్యం పనికిరాదండి. అశ్రద్ధ పాపములను పరిగణించబడతాది. నీవు అశ్రద్ధ చేస్తూ ఉన్నావా?
దేవుని పనిని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావా, నీవు శాపగ్రస్తుడివే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడది? విశ్వసించిన తర్వాత, ఆయన రుచి చూసి తెలుసుకున్న తర్వాత, ఆయన తిరిగి పడిపోయిన తర్వాత నిన్ను లేపడము ఎవరి తరం కూడా కాదు అని అంటాడు ఎబ్రీ పత్రికలో. ఒకవేళ అటువంటి జీవితము నీకు ఉన్నదేమో, అదే అంటాడు 27వ వచనములో, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రూపాంతరమును ఆయన 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన పైకి వెళ్ళి చూడండి, ఆ 17వ అధ్యాయము 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము ఆయన పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడసాగిది. నెక్స్ట్ మంత్ మనము అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆయన శిలువ ధ్యానాల్లోనికి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇదే మాటలు ఆయన డిస్కస్ చేశాడు మోషేతోనూ యెషయాతోనూ. వాళ్ళు ఆయన్ని బలపరిచారు. నీవు చేయబోయేటువంటి త్యాగము, నీ రక్తము యొక్క విలువ ఊరికే కాదు అని ఆయనతో మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కారణం ఏమిటో తెలుసా? మానవ శరీరమును ధరించాడు కాబట్టి, మానవ శరీరాన్ని ధరించాడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయబోయేటువంటి పనిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఆయన ఉన్నటువంటి తీసుకెళ్ళినటువంటి శిష్యులను బట్టి ఆయన ఎంత మహిమ కలవాడో వాళ్ళకు చూపించాడు. అయినప్పటికీ కూడా మానవుడి వలె, మానవుడిగానే, మానవ రక్తము ద్వారానే ఆయన శ్రమల పాడయ్యాడు. నేను దేవుడిగా ఉన్నాను, మహిమ శరీరాన్ని ధరించుకున్నాను, సిలువ మోయడం నాకు పెద్ద కష్టమా? అంతే కదా. వాళ్ళకి చూపించాడు నేను ఎంత గొప్పవాడినో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి మేము నేను ఎంతలా ఉన్నానో, నాలో వెలుగు ఎంత ఉన్నదో అని చూపించాడు. కానీ కిందకు వచ్చినప్పుడు ఆయన మానవుడిగానే మానవ రక్తము ద్వారా మనుష్యునిగా, మనుజావతారిగా ఆయన జన్మించి నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకని సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటకే వచ్చాము గాని మిమ్మల్ని మేము పొగడ్చుకునేదానికి, మా పాస్టర్ గారు వచ్చారు, సేవకుడు వచ్చాడు, ఈ పక్క ఆ పక్క వీళ్ళు రండి, గాడ్స్ రండి, 10 మంది ఆయనకి పూలు చల్లండి, వచ్చింది ఎవరనుకున్నారు? సంఘాలను నడిపించేటువంటి గొప్ప నాయకుడు అని ఒకవేళ ఎవరైనా చేస్తే పౌలు దానిని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? దాన్ని కంటతో సమానంగా. ఇక్కడ హెచ్చింపబడవలసినది నా దేవుడు తప్ప నేను కాదు. మనుషులను గౌరవించడం తప్పు కాదండి. దేవుడు అంటాడు, నీవు భూమి మీద బ్రతకాలి అని అంటే, నీవు దీర్ఘకాలం నువ్వు బ్రతకాలి అని అంటే ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని, నీ తండ్రిని, కొంతమందిని అంటారు పితృ సమానులు అంటారు. మీరు నా తల్లితో సమానులమ్మా, మీరు నా తండ్రితో సమానులమ్మా. వాళ్ళని గౌరవించడం తప్పు కాదు, పూజించడం అనేది తప్పు. పూజార్హుడు ఎవరు? దేవుడే. స్తుతుల మీ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు ఎవరు? దేవుడే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన కెరాబులు, సెరూబుల మధ్య నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతో ఆయన వాళ్ళు స్తుతిస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు కదిలిపోయాయి. దర్శనం అది. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వంత ఆలోచనలు, మన స్వంత ఊహించి జోకులతోనూ కాలాన్ని వెళ్ళబుచ్చడం దేవుని సేవ కాదండి.
దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటమే మన బాధ్యత. దానిలో కల్పించి, జోకులేసి, నవ్వించి, కవ్వించి దేవుని యొక్క ఆలయాన్ని మనము అవమానం చేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క ఆలయములోకి నీవు ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ పాస్టర్ గారు భలే జోకులు చెప్పారు సార్ ఈరోజు అనేది కాదు ముఖ్యం. ఈ వాక్యము నన్ను గద్దించింది, ఈ వాక్యము నాకు గుచ్చుకున్నది, ఈ వాక్యము నాతోనే మాట్లాడాడు దేవుడు అని నువ్వు ఒప్పుకునేటట్టు వాక్యము ఉండాలి. అదే పౌలు అంటాడు, మమ్మల్ని మేము హెచ్చించుకున్నట్టుకు రాలేదు కానీ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటించుటకు మేము వచ్చాం. ప్రియ సహోదరుడి, సహోదరుడా, నువ్వు నిజంగా యేసును నమ్ముకున్న తర్వాత, యేసయ్యను నీవు స్వకీయ రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే నీ జీవితం అలాగే ఉంటుందా? నీలో మార్పు ఉన్నదా? నీ వాక్యమును వినుటలోను, హెచ్చించడంలోను, నువ్వు తగ్గించుకోవడంలోను నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా, నిన్ను హెచ్చించుకుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వు బేరీజు వేసుకుంటే త్రాసులో ఎలా ఉండాలి? నువ్వు కనబడాలి. అప్పటికి ఇప్పటికి నీలో మార్పు రావాలి. నీవు మాట్లాడితే ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీరు ఏమనుకుంటున్నారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అది కాదు. జీసస్ ఈజ్ లవ్. హల్లెలూయా. యేసయ్య ప్రేమే. అంతే. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీరు నా ఎద్దకు రండి, వచ్చి ఊరికే కూర్చోబాకండి. నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకోండి. నీవు కాడి ఎత్తుకొని భయపడతావేమో. నా కాడి చాలా సులువుగా ఉంటుంది. అది నా కాడి చాలా సులువుగా ఉంటుంది. ఎత్తుకునే దానికి మాత్రమే నువ్వు భయపడుతున్నావు. ఓయమ్మా, నమ్ముకుంటే ఏమైపోతానో, బాప్తిసం తీసుకుంటేనే ఏమైపోతానో, సేవకుడిగా మారిపోతే ఏమైపోతానో, సేవ చేస్తే ఏమైపోతానో, బాప్తిసం తీసుకుంటే అబద్ధాలు చెప్పకూడదు కదా, సినిమాలు చూడకూడదు కదా, జోక్స్ వేయకూడదు కదా. మనుషులుగా మామూలుగా ఉండొచ్చండి, కానీ దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ప్రజలతో మమేకం అవ్వాలి. మనం జంతువుల కోసం దేవుడు మనల్ని పంపలా, మనుషుల కోసమే పంపించాడు. ఒక చేపలు పట్టేటువంటి పేతురుతో ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఎంతవరకు నీవు చేపలు పట్టావు, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాట, నీ చూపు, నువ్వు మాట్లాడిందని యేసయ్యను నీలో చూడాలి ఇతరులు. నీ మాటల్లోనే యేసు కనబడాలి, నీ ప్రవర్తనలోనే యేసు కనబడాలి. వాళ్ళని సంతోషపెట్టేదానికి వాళ్ళలా నువ్వు మారకూడదు. క్రైస్తవ్యంలో క్రీస్తును చూపించాలి అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ. అంతే, అదే మన జీవితం. యేసయ్యను చూపించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా దైనందిన జీవితంలో ప్రభువా, ప్రతి ఆదివారము మాకు పండుగనైనా, ఎందుకంటే పునరుద్ధాన దినము, ఈ రూపాంతర ఆదివారము మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని మిమ్మల్ని